ఈ నారా లోకేష్ బాబు తన మీద కానీ తన తండ్రి మీద కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద పోలీసులు లేదా అణిచివేత ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధానాన్ని అఖిల భారతీయ యువజన సమైక్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా వైజాగ్లో విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన అక్రమంగా రోడీ షీటర్లు బనాయించారు. తక్షణమే మీరు దాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేపడుతున్నాం. రాబోయే జనవరి 30వ తేదీన మీ క్యాంపస్ ముట్టడి కూడా పిలుపునిస్తున్నాం. కాబట్టి ఇప్పుడైనా పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. 4 లక్షల ఉద్యోగాలు ఏడాదికి మీకు ప్రామిస్ చేశారు. దాని తగ్గట్టు ఉద్యోగ కల్పన చేయాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు విడుదల చేయాలి. అలాగే ఈ సంవత్సరానికి 8 లక్షల ఉద్యోగాలు లేకుంటే నిరుద్యోగ భృతి అన్నారు. తక్షణమే ఆ జీవో విడుదల చేయాలి. అలాగే వామపక్షుల నాయకుల మీద పెట్టిన పీడీ యాక్ట్, విద్యార్థి యువజన సంఘాల మీద ఏఎస్ఎఫ్ ఏవై నాయకుల మీద పెట్టిన రోడీ షీటర్లు తక్షణమే ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే జనవరి 30వ తేదీన చలో అసెంబ్లీకి పిలుపునిచ్చాం. మీ పూకటి వేలను కూడా కదిలించే ప్రయత్నం విద్యార్థి యువజన సంఘాలు చేస్తున్నాయి. గతంలో కూడా మీ చంద్రబాబు నాయుడుకి తెలుసు, మీకు తెలియకపోవచ్చు. పిల్లకాకి గుండెలు దెబ్బ విద్యార్థి యువజన సంఘాలతో పెట్టుకుంటే మీ ఎలాంటి గతి పెడతారో మీ తండ్రికి తెలుసు. బహుశా ఆయన మర్చిపోయి నీకు చెప్పలేదేమో అనేసి మేము తెలియజేస్తున్నాం. తక్షణమే నీ విధానాలు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకి మేము శ్రీకారం చుట్టాం. అడుగడుగున మీరు ఎక్కడ వస్తే అక్కడ మిమ్మల్ని అడ్డుకుంటాం. మా సమస్యలు పరిష్కరించేందుకు మేము ఎంతకైనా తెగిస్తాం. మీరు జైల్లో పెట్టినా సరే, మమ్మల్ని నిర్బంధాలకు గురి చేసినా సరే మేము ఎనికి తగ్గే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా ఈ రోజున ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు మా హక్కులని మాకు ఇవ్వండి అని ప్రశ్నిస్తున్న యువజన నాయకుల పైన రౌడీ షీట్లు ఓపెన్ చేసి జైల్లోకి పంపడం జరుగుతున్నది. మొన్నటి రోజున గుంటూరులో రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ విద్యార్థి రాష్ట్ర అధ్యక్షులు పానుగుంట చైతన్య గారు ఏదైతే హాస్టల్ సమస్యలపైన పోరాడారో వారి మీద అక్రమ కేసులు బనాయించి సబ్జెక్టులకు పంపడం జరిగింది. నారా లోకేష్ గారికి ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు విద్యార్థులని యువజనులని రెడ్ బుక్ ప్రయోగం మామీ చేస్తున్నారా? యూత్తోనూ విద్యార్థులతోనూ పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా గాడిన ఎక్కిన దాఖలు లేవు. నారా లోకేష్ గారికి హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా మీ ప్రవర్తనలో మీరు మార్పు చెందకపోతే రాబోయే రోజుల్లో ఐక్య విద్యార్థి సంఘాలు అదేవిధంగా అఖిలపక్ష యువజన సంఘాల ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేసి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి దాదాపు వాలంటరీ వ్యవస్థ తెచ్చి 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించారు. అదే అదును చేసుకొని యువగలం చేసిన నారా లోకేష్ గారు ఈరోజు గద్దెనెక్కిన తర్వాత ఆ వాలంటరీ వ్యవస్థను పూర్తిగా తుడిచిపెట్టే పరిస్థితి మనమంతా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యువజన నాయకులు కానివ్వండి, నిరుద్యోగులుగా ఉద్యోగాలు అడిగితే జైలుకు పంపుతారా? ఇలా జైలుకు పెడతా ఉంటే మీరు రాష్ట్రంలో ఎన్ని జైళ్ళు అయినా కూడా యువతలను మీరు అరెస్ట్ చేసుకుంటూ పోతే జైళ్ళు కూడా సాలవు. అందుకే ఈ కూటమి నాయకులకు హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా సరే ఏవైతే విద్యార్థి యువజన నాయకుల పైన మీరు అక్రమ కేసులు ఏవైతే బనాయించారో అవి వెంటనే ఎత్తివేయాలి. లేని పక్షంలో నారా లోకేష్ గారిని రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయకోకుండా వారిని ముట్టడిస్తామని వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం. అదేవిధంగా హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు పరిష్కరించమంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా రద్దు చేసిన పాపాన పోలేదు. అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రైవేటీకరణ చేస్తారని చెప్పేసి అడుగుతున్నటువంటి విద్యార్థి నాయకులపై కేసులు బనాయించి పీడీ యాక్ట్లు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. మిస్టర్ నారా లోకేష్ గారు, మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు అరెస్టులు చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగవు, కేసులు పెట్టినంత మాత్రాన ఉద్యమాలు ఆగవని చెప్పేసి కూడా ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.